హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ S0001. అయితే కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 హామీని ఇవ్వడం జరిగిందో అందులో తల్లికి వందనం హామీ అయితే ఈరోజు అయితే నెరవేరడం జరుగుతుంది. ఎవరైతే లబ్ధిదారులు ఉండడం జరుగుతుందో లబ్ధిదారు ఖాతాల్లోకి అయితే ఈరోజు ఆ 15,000 రూపాయలు అయితే పడబోతున్నాయి. ఎంతమంది లబ్ధిదారులు ఉంటే ఒక ఇంట్లో ఒక్కరైనా సరే, ఇద్దరైనా సరే, ముగ్గురైనా సరే, ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమంది లబ్ధిదారులకైతే 15,000 రూపాయలు అయితే చేకూడడం జరుగుతుంది. సో దానికి సంబంధించి బాబు గారు మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఈరోజు అందరి అకౌంట్కి వెళ్ళిపోతాయి. పాత గైడ్లైన్స్ అమలు చేస్తున్నాం. అదే సమయంలో ఎంతమంది చెప్తాం, ఇద్దరు ఉన్నా, ముగ్గురు ఉన్నా, నలుగురు ఉన్నా, 5 మంది ఉన్నా అందరికి కూడా వస్తుంది వర్తింపజేస్తాం. కాబట్టి కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ లేవు. బాబు గారు ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే లబ్ధిదారులు అంతమందికి అయితే తల్లికి వందనం పథకం కింద వాళ్ళకైతే డబ్బులు ఖాతాల్లో జమ కావడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో ఫస్ట్ క్లాస్ సంబంధించిన అడ్మిషన్స్ ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన అడ్మిషన్స్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఒకవేళ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత ఆ డేటా అయితే రావడం జరుగుతుందో ఆ డేటాను బట్టి తిరిగి వాళ్ళ ఖాతాలోకి డబ్బులు రావడం అయితే జమ కావడం జరుగుతుంది. సో ఇక్కడ కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది, తల్లికి వందనం వస్తుంది అని చెప్పి. సో దీనికి ముందు ఎలక్షన్స్ ముందే రామానాయుడు గారు తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో దాన్ని నిమ్మల రామానాయుడు గారు అయితే ప్రచారంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను బాండ్ పేపర్ రాసిస్తాను, ఖచ్చితంగా ఈ పథకాన్ని తీసుకొస్తారు, ఎంతమంది పిల్లలు లబ్ధిదారులు ఉంటే అంతమందికి వస్తుందని ఆయన చెప్పడం జరిగింది. మొదటిగా అందరికంటే సంతోషంగా ఆయనే ఉండడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియో మీకు చూపిస్తాను. అయితే నిమ్మల రామానాయుడు గారు ప్రచార సమయంలో ఏ విధంగా ప్రజలకు ఒకసారి పథకం గురించి చెప్పడం జరిగిందో ఒకసారి మీరు చూడండి. అయితే ఏదైతే 4,000 పెన్షన్ ఉందో అది కూటమి అధికారంలోకి రాగానే మొదటి వారంలోనే ఆ 4,000 రూపాయలని అయితే పెంచడం జరిగింది. మొదటి నెల నుంచే 4,000 అయితే ఇవ్వడం జరిగింది. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తల్లికి వందనం ఏదైతే ఉందో దానికి 15,000 రూపాయలు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకైతే చేకూరడం జరుగుతుంది అని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఇలా అధికారంలోకి రావడం జరిగింది. ఈ రోజు నుంచి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ ఖాతాల్లోకి ఆ అమౌంట్ అయితే వెళ్ళబోతుంది. అయితే ఈ వీడియోకి సంబంధించి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమ్మఒడి ఉందో దానికి సంబంధించి ఏ విధంగా మాటలు మార్చడం జరిగిందో అది కూడా ఒకసారి మనం చూద్దాం. నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చిన నీకు కూడా 15,000. అది ఒక ముఖ్యమంత్రి ఆయన ఇలా అగౌరవపరచడం జరుగుతుంది. అయితే నిమ్మల రామానాయుడు గారు ఏ విధంగా అప్పుడు మాట్లాడడం జరిగిందో, ప్రజలతో వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగిందో 15,000 వస్తాయని చెప్పి, దానికి వెటకారంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అగౌరవపరిచే విధంగా ఇలా ఎటకారంగా మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు తల్లికి వందనం అందరికీ రావడం జరుగుతుంది. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారో ఆయనకి తెలియాలి. అయితే 2019లో ప్రచార సమయంలో భారతీ రెడ్డి గారు ఏ విధంగా ప్రచార సమయంలో అమ్మఒడి గురించి ఒకసారి మాట్లాడారో, మాటలు మార్చి మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లి. ఒక బిడ్డను బడికి పంపితే 15,000 అంటే 15,000, ఇద్దరు బిడ్డలు పంపితే 30,000 అంటే అప్పుడు ఇద్దరు బిడ్డలు ఉంటే, ముగ్గురు బిడ్డలు ఉంటే ఒక్కరికి 15,000 అని చెప్పి వాళ్ళు ప్రచార సమయంలో చెప్పడం జరిగింది. కానీ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్లేట్ మార్చడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. పిల్లల్ని చదివిస్తా ఉన్న ప్రతి తల్లికి ఏటా 15,000 ఇస్తాం. పాఠశాలకు తన పిల్లలను పంపే ప్రతి తల్లికి ప్రభుత్వం 15,000 రూపాయలు అందిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం జరిగింది. ప్రచారానికి ముందు ఇద్దరు పిల్లలుంటే 30,000 ఇస్తామంటూ అలాంటి మాటలు మాట్లాడడం జరిగింది. గెలిచిన తర్వాత మాత్రము 15,000 అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో గెలిచిన తర్వాత అదేదో 15,000 ఉందో 15,000 కాకుండా 13,000 అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ రోజు మాటలు మార్చడం జరిగింది. ఈరోజు తల్లికి వందనం అయితే దాదాపు 67 లక్షల మంది విద్యార్థులకైతే తల్లికి వందనం అయితే ఈరోజు వాళ్ళ లబ్ధిదారుల ఖాతాల్లోకి పడబోతున్నాయి. ఎవరైతే ఇంకా అడ్మిషన్స్ ఉన్నాయో ఫస్ట్ క్లాస్ ఇంకా ఇంటర్ వాళ్ళకు సంబంధించి కూడా ఏదైతే డేటా అయితే రావడం జరుగుతుందో అడ్మిషన్ డేటా, ఆ డేటా వచ్చిన తర్వాత వాళ్ళ ఖాతాలోకి కూడా డబ్బులు ఇస్తామని చెప్పి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ ఏడాది కాలంలో దాదాపు 140 హామీలను అయితే కూటమి ప్రభుత్వం అయితే నెరవేర్చడం జరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఇంకా అలాంటి నీచ రాజకీయాలు చేస్తుంది, బురద జల్లే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మూసేయడం జరిగిందో అలాంటి 204 అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం జరిగింది. అలాగే దీపం పథకం కింద ఏదైతే లబ్ధిదారులకు 3 సిలిండర్లను చెప్పడం జరిగిందో అది కూడా ప్రారంభించడం జరిగింది. చాలా మంది లబ్ధిదారులు దాన్ని బుక్ చేసుకోవడం కూడా జరిగింది. అలాగే ఏదైతే ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు అని చెప్పడం జరిగిందో ఆ పింఛన్లు వచ్చిన వెంటనే 4,000 పింఛన్లు అయితే ఇవ్వడం జరిగింది.
అయితే ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళు నిషేధిత టైం ఉంటుందో ఆ టైంలో 20,000 రూపాయలు అయితే కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు ఉంటారో విద్యార్థులు వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం కింద 15,000 రూపాయలను అయితే ఈ రోజే ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ ఏడాది కాలంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం చాలా కంపెనీలు అయితే తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు ఒకసారి మనం పేర్లు చూసుకున్నట్టయితే గూగుల్, TCS, HCL, LG, NTPS, టాటా ఇలా చాలా కంపెనీలు అయితే తీసుకురావడం జరిగింది. సో సంవత్సర కాలంలో ఇంత మంచి పరిపాలన అయితే కూటమి ప్రభుత్వం అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం జరుగుతుంది. దాదాపు 140 హామీలను ఆల్రెడీ నెరవేర్చడం జరిగింది. సో దీనిపైన కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో వైసీపీ ప్రభుత్వం అయితే బురద చల్లే ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. సో ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్ గా ఇదనమాట కూటమి సంవత్సర పాలన. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి.